తిరుమల తిరుపతి లడ్డూలో స్కామ్ అసలు ఎందుకు జరిగింది? అసలు ఆ లడ్డూలో స్కామ్ జరగడానికి కారణం ఏంటి? అసలు ఫస్ట్ మనం లడ్డూలో స్కామ్ జరగడానికి కారణం తెలుసుకునే ముందు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు దేవుడి ప్రసాదంలో స్కామ్ ఏంటి? ద పాస్ట్ 300 years మనం ఆ లడ్డుని ప్రసాదంగా తీసుకుంటున్నాం. అంతేకాక ఆ లడ్డు ఎంతో పవిత్రమైనది. లాంటి లడ్డులో స్కామ్ అంటే నాకు అర్థం కావట్లేదు. పర్ డే lakhs of people are visiting the తిరుమల తిరుపతి దేవస్థానం and there been 3 to 4 lakhs of laddus were sold. లాంటి లడ్డులో స్కామ్ ఏంటి? అసలు ఆ స్కామ్ జరగడానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అంటే మనం ఏ విషయంలో మాట్లాడకపోయినా ఇది మన డివోషన్ విషయం, ఇది ఒక రిలీజన్ విషయం. దీంట్లో పక్క మనం వాయిస్ రైజ్ చేయాలి, మనం క్వశ్చన్ చేయాలి, పక్కగా మనం తెలుసుకోవాలి అసలు ఏంటనేది, అసలు ఎందుకు జరుగుతుంది ఇలాంటివి, ఇది నిజంగా జరుగుతుందో ఎవరైనా చేస్తున్నారా, యూ వాంట్ ద రీజన్ బిహైండ్ ఇట్. లెట్స్ కమ్ టు ద పాయింట్. టీడీపీ గవర్నమెంట్ పార్టీలోకి రాగానే మనకి జూలై 8న ఆ గీ శాంపిల్స్ని ల్యాబ్ పంపించింది. ఆ శాంపిల్స్ రిపోర్ట్స్ అయితే మనకి జూలై 16న వచ్చాయి. బట్ కానీ సెప్టెంబర్ 18 వరకు ఆ రిజల్ట్ ఎందుకు చెప్పలేదు? ఈ టూ మంత్స్లో ఎంతోమంది గుడికెళ్ళి ఉంటారు. అంటే తెలియనప్పుడు జరిగింది వేరే, తెలుసుకోవడం వాళ్ళు ఎందుకు ఆ కల్తీ ప్రసాదం తినాలి, దాన్ని ఎందుకు మీరు ఆపలేదు? మీరు రిపోర్ట్ ఇవ్వకముందే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందులో వెజిటేబుల్ ప్రైసెస్ మాత్రం ఉన్నాయన్నారు. మరి దానికి దీనికి ఏంటి తేడా? ఇప్పుడు అలా ఉంది, ఇప్పుడు అలా ఎందుకు వచ్చింది? నాకు డౌట్ ఏంటంటే, నిజంగానే కల్తీ అయిందా, లేదంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఫేస్ చేస్తున్న కాన్సిక్వెన్సెస్ నుంచి తప్పించుకోవడానికి మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేశారా? ఓకే, ఈ కాంట్రవర్సీస్ మీరు ఈ రిజల్ట్ ఎందుకు తీసుకున్నారో అని వదిలిస్తే ఇప్పుడు వరకు మీరు ఎందుకు దాని యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే తప్పు జరిగినట్టు యాక్షన్ తీసుకోవాలి కదా, తప్పు చేసిన వాళ్ళు కదా. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, చిన్న నేషనల్ థింగ్. చాలామంది భక్తులు ఆ లడ్డుని మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి దానిలో కల్తీ అంటే చాలా బిగ్ విషయం అది. అండ్ వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, 6 months ఒకసారి టెండర్ జరుగుతుంది, ఆ టెండర్లో వచ్చిన ఆ కంపెనీకి మేము ఇచ్చాము అని అన్నారు. అసలు అంత పెద్ద కంపెనీ నుంచి ఇంత చిన్న కంపెనీకి అవ్వడం కారణం ఏంటి? అంటే చిన్న కంపెనీకి ఒక ఛాన్స్ ఇద్దామని అనుకోని ఇచ్చారా, లేదంటే అందులో మీకేం కమిషన్ వచ్చిందా? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ స్కామ్ ఏం జరిగింది? నిజంగా కంపెనీ ప్రాఫిట్ కోసమా అని ఆ గేని కల్తీ చేసిందా, లేదంటే ఎవరైనా చేస్తున్నారా? అంటే ఇదేంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అది నార్మల్గా అది ఇప్పుడు జరిగిన స్కామ్ నార్మల్ స్కామ్ కాదు. అంటే దేవుడి ప్రసాదంలోనే కల్తీ చేస్తున్నారంటే మిగతా వాటిలో కల్తీ చేయడానికి నమ్మకం ఏంటి? అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మన టీటీడీలో ఆ ల్యాబ్ గీ చెక్ చేసే ల్యాబ్ లేదు, అందువల్లనే ఆ గీ కల్తీ అనేసి మనం తెలుసుకోలేకపోయామని చెప్పారు. ఇప్పుడు మేము నెక్స్ట్ టైం నుంచి ఆ టీటీడీలో కూడా ఒక ల్యాబ్ పెడతాం, ఇంకా అలాంటి డబ్బు మనం ఫ్యూచర్ జరగాలని చూసుకుంటాం, మంచి క్వాలిటీ ఇస్తాం అన్నారు. అంటే నాకు అర్థం కాదు, ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రెస్పాండ్ అవుతారా? ఐ మీన్ దట్ ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ముందుగానే యాక్షన్ తీసుకొని ముందుగానే ఒక ల్యాబ్ పెట్టుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ ఎంతవరకు వచ్చి కదా. అండ్ ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ ద డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీని గురించి మరి ఇంకో మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి.